వీడియోలో మనం చందమామ 2012 మేలో ప్రచురింపబడిన బేతాళ కథలు ప్రజాసేవకుడు కథ విందాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, విక్రమార్క మహారాజా, కార్యసాధనలో నీ పట్టుదల అనితర సాధ్యమనటంలో ఎటువంటి సందేహం లేదు. కానీ పరిపాలనా దక్షతలో నీ పాటవాన్ని సందేహించవలసి వస్తుంది. ఎందుకంటే రత్నభూషణుడనే రాజు నేరస్తుణ్ణి కాకుండా అతడిని పట్టి ఇచ్చిన వాడిని కఠినంగా శిక్షించి చాలా వింతగా ప్రవర్తించాడు. నీకు శ్రమ తెలియకుండా ఆ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. రత్నభూషణుడనే రాజు పరిపాలించే అవంతి రాజ్యంలో మొగలివనం ఒక మారుమూల గ్రామం. ఆ ఊరిలోకి దుర్గయ్య అనే ఒక కొత్త వ్యక్తి ప్రవేశించాడు. ఆ వ్యక్తి వల్లంతా దుమ్ము పట్టి ఎర్రగా మారిపోయి ఉన్నాడు. చాలా దూరం నుంచి నడిచి వచ్చినందువల్ల బాగా అలసినట్టున్నాడు. ఆకలి దహించి వేస్తున్నా ఏ ఇంటి ముందుకైనా వెళ్ళి దేహి అనలేదు. పని కోసం వెతుకుతూ ఉంటే ఓ కిరాణా కొట్టు ముందు సరుకులతో బండి నిలబడి ఉంది. అతడు సరుకులన్నీ కొట్టులోకి మోసి, అయ్యా పట్టెడన్నం పెట్టించండి చాలు అన్నాడు కొట్టు యజమాని లింగయ్యతో. లింగయ్య అతడికి కుండలో మిగిలిపోయి ఉన్న అన్నం పెట్టి, కానీ ఖర్చు లేకుండా పని జరిగినందుకు చాలా సంతోషించాడు. దుర్గయ్య ఆ క్షణం నుంచి ఆ ఊరిలోనే స్థిరపడాలనుకున్నాడు. ఆ ఊరిలో ఎవరైనా తమ పనులు చేసుకోలేక అవస్థలు పడుతూ ఉంటే ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా వారికి సహాయపడేవాడు. పిలిచి అన్నం పెడితే కడుపు నింపుకునేవాడు. కాసు అరకాసు ఇస్తే దాచుకునేవాడు. రాత్రిళ్ళు ఏ ఇంటి అరుగు మీదనో పడుకొని నిద్రపోయేవాడు. క్రమేణా ఆ ఊరిలో ఎవరికి ఏ పని పడినా దుర్గయ్యను పిలిచేవాళ్ళు. దుర్గయ్య ఎంత కష్టమైన పని అయినా అవలీలగా చేసేవాడు. అతడు పని చేసేది ప్రతిఫలం కోసం కాదు, అతడికి సేవే పరమార్థం. చాలా రోజులు గడిచిన పిమ్మట దుర్గయ్య వద్ద కొంత డబ్బు పోగయింది. ఆ డబ్బుతో గ్రామ ప్రజలకు మేలు జరిగే పని చేయాలనుకున్నాడు. ఆ ఊరిలో లింగయ్య పరమ స్వార్థపరుడు. ఆ ఊరికి అతడిదొక్కటే కిరాణా కొట్టు. అందువల్ల మోసపు తూకాలతో రెట్టింపు లాభాలతోనూ ప్రజల్ని దోచుకునేవాడు. సమయానికి డబ్బు లేకపోతే అప్పిచ్చేవాడు కాదు. ప్రజలు దూరభారం వెళ్ళలేని పరిస్థితి వల్ల ఆ ఊరిలో అతడిదే ఇష్టారాజ్యం. దుర్గయ్య లింగయ్య ఆగడాన్ని చూసి సహించలేకపోయాడు. అతడి దోపిడీని అరికట్టాలనుకున్నాడు. దుర్గయ్య పట్నం వెళ్ళి తన వద్దనున్న డబ్బుతో ఓ తోపుడు బండి, కొద్దిపాటి సరుకులు కొని తిరిగి గ్రామానికి వచ్చి ఇంటింటికి తిరిగి వారికి కావలసిన సరుకులు నామమాత్రపు లాభాలతో అమ్మాడు. ఇది చాలా లాభసాటిగా అనిపించడంతో దుర్గయ్యను ఆ వ్యాపారం కొనసాగించవలసిందిగా ప్రజలు ప్రోత్సహించారు. దుర్గయ్య సమయానికి డబ్బు లేని వారికి అప్పిచ్చేవాడు. కష్టాల్లో ఉన్నవారికి ఉచితంగా ఇచ్చేవాడు. దీనితో లింగయ్య కొట్టుకు వెళ్లే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. లాభం స్వల్పమైన అధిక వ్యాపారం జరగడంతో దుర్గయ్య ఇల్లు కట్టుకోగలిగాడు. ఇంటిలోనే కిరాణా కొట్టు పెట్టేసి ప్రజలకు మరింత ఉపయోగపడసాగాడు. దుర్గయ్య ప్రజలకు మునుపటిలాగే సేవ చేయటం మానేవాడు కాదు. పరోపకారమే తప్ప ఏనాడు స్వార్థపరుడిగా ప్రవర్తించేవాడు కాదు. లింగయ్య సరుకులు కొనేవాళ్ళు లేక పుచ్చిపోవడం లేదా చెడిపోవటం ప్రారంభమయ్యాయి. దుర్గయ్యపై అతడి అసూయ, ద్వేషం తారాస్థాయికి చేరాయి. దుర్గయ్యను ఎలాగైనా తుదముట్టించాలని పథకం రచించాడు. అదను చూసుకుని ఒకనాటి అర్ధరాత్రి దుర్గయ్య గాఢ నిద్రలో ఉండగా బయటికి రాకుండా గొల్లెం పెట్టి కొంపకు నిప్పెట్టాడు. మంటలు ఎగిసిపడటంతో ప్రజలు మేల్కొని రక్షించినా అప్పటికే దుర్గయ్య తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయి ప్రాణాపాయంలో పడ్డాడు. ప్రజలు అప్పటికప్పుడు బండి కట్టించి పట్నం తీసుకెళ్లి దుర్గయ్యను వైద్యశాలలో చేర్పించారు. ప్రజలందరూ అతడి కోసం ఏడుస్తూ తమ ఆత్మీయుడిలాగా సేవ చేయసాగారు. వైద్యం వల్లను, ప్రజల ప్రార్థనలు, సేవల వల్లను దుర్గయ్య ప్రాణగండం నుంచి తప్పించుకొని క్రమంగా కోలుకోసాగాడు. దుర్గయ్య కోసం అంతమంది ప్రాకులాడ్డం పక్క పడక మీద ఉన్న ఓ రోగికి ఆశ్చర్యం కలిగించింది. అయ్యా, ఇతడేమన్నా మీ చుట్టమా అడిగాడు ఆ రోగి. కాదు, కానీ ఇతడు మా పాలిట దేవుడు. ఇంత గొప్ప వ్యక్తిత్వం గల వారిని మేమింతవరకు చూడలేదు అన్నారు గ్రామస్తులు. అయ్యా, అదంతా నాకు తెలియదు. కానీ ఇతన్ని పట్టి ఇచ్చిన, ఆచూకీ తెలిపిన
10,000 రూపాయల బహుమతి లభించగలదు. ఇతడో పెద్ద గజ దొంగ. ఇతడి పేరు దుర్గయ్య కాదు, మల్లన్న. నేను చెప్పవలసింది నేను చెప్పాను, ఆ పైన మీ ఇష్టం అన్నాడా రోగి. నేరం తన మీదకు రాకుండా మిగిలిన గ్రామస్తులతో పాటు ఆసుపత్రికి వచ్చి ప్రేమ నటిస్తున్న లింగమయ్య ఆ మాటలు విన్నాడు. వెనువెంటనే రక్షక భటులకు దుర్గయ్య సమాచారం అందించాడు. రక్షక భటులు దుర్గయ్యను గొలుసులతో బంధించి రాజు వద్ద హాజరుపరిచారు. దుర్గయ్య అసలు పేరు మల్లన్న. అతడో గజదొంగ. అతడి పేరు వింటే దేశ ప్రజల గుండెల్లో పిడుగులు ప్రేలేవి. దొంగతనం చేయడం అంటే అతడికి సరదాగా అనుకునే ఆట. అందుకే రాజు మల్లన్నను పట్టి ఇచ్చిన లేదా ఆచూకీ తెలిపిన 10,000 రూపాయల బహుమతి ఇవ్వబడుతుందని ప్రకటించాడు. ఒక రోజున మల్లన్న ఓ అనువైన ఇంట్లో దొంగతనం చేస్తుండగా వంట సామాగ్రి కింద పడి అలికిడైంది. ఆ అలికిడికి ఆ ఇంటి యజమాని మేల్కొని దీపం వెలిగించాడు. మల్లన్న పారిపోయే ప్రయత్నంలో కాళ్లకు దీపపు చెమ్మ అడ్డుపడి అది క్రింద పడి మంటలు వ్యాపించి ఇల్లు అంటుకుంది. ఆ ఇంటి యజమాని, అతడి భార్య, 4 పిల్లల్ని రక్షించారు. ఒక్క ఆడపిల్ల మాత్రం ఇంట్లోనే ఉండిపోయింది. అప్పటికే మంటలు ఇల్లంతా చుట్టుకొని పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్నాయి. అయ్యో, పసిపాప అగ్నికి ఆహుతి అయిపోతుంది అంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు గాని ఇంట్లోకి ప్రవేశించడానికి ఎవరూ సాహసించటం లేదు. అప్పటికే గ్రామం దాటిన మల్లన్నకు ఆ కేకలు వినిపించాయి. తన కారణంగా అభం శుభం తెలియని ఓ పసిపిల్ల ప్రాణాలు కోల్పోకూడదని తిరిగి వచ్చాడు. మల్లన్న మంటల్ని లెక్క చేయకుండా ప్రాణాన్ని ఫలంగా పెట్టి పసిబిడ్డను బయటికి తీసుకొచ్చాడు. అప్పటికే పసిబిడ్డ తీవ్ర గాయాలతో ప్రాణగండంలో ఉంది. మల్లన్న ఆ పాపను వైద్యుడి వద్దకు తీసుకెళ్తుండగా ప్రజలు పోనీకుండా అడ్డుపడి అతడిని చుట్టుముట్టేశారు. అయ్యా, ఈ పసిపాపను ముందుగా వైద్యుడి వద్దకు తీసుకెళ్ళండి, ఆ తరువాత మీకు తోచిన శిక్ష విధించండి అంటూ వేడుకున్నాడు. ప్రజల్లో పాప పరిస్థితి గురించి పట్టించుకునేవాడొక్కడూ లేడు. అందరూ కలిసి మల్లన్నను ఇష్టం వచ్చినట్లు కొట్టసాగారు. మల్లన్న ఎలాగో ప్రజల బారి నుంచి తప్పించుకొని పారిపోయాడు. వైద్యం సకాలంలో అందక పాప కన్ను మూసింది. పసిపాప మరణం మల్లన్నలో పరివర్తన తీసుకొచ్చింది. ఇక మీదట తన వృత్తిని వదిలేసి ఎటువంటి స్వార్థం లేకుండా ప్రజలకు సేవ చేస్తూ జీవించాలని నిర్ణయించుకున్నాడు. అంతవరకు తన దొంగలించి కూడబెట్టిన సొమ్ము పేదలకు దానం చేసి తన గురించి ఏమాత్రం తెలియని మారుమూల గ్రామాలుండే మొగలివనం చేరుకున్నాడు. మల్లన్న దొరికాడనగానే అతడి వలన నష్టపోయిన వారంతా రాజుగారి సభకు హాజరయ్యారు. మీరందరూ మూకుమ్మడిగా మల్లన్నను ఉరితీయవలసిందిగా నినాదాలు చేశారు. అదే సమయంలో మొగలివనం ప్రజలు, స్త్రీలు, పురుషులు, పిల్లలతో సహా అక్కడే ఉన్నారు. వారందరూ మల్లన్న దేవుడు లాంటివాడు, ఏ చిన్న శిక్ష విధించవలదని, అతడి కోసం తామంతా ప్రాణాలు అర్పించగలమని నినాదాలు చేశారు. పైగా లింగమయ్యను కఠినంగా శిక్షించవలసిందిగా కోరారు. ప్రజల్లోని ఈ విభిన్న ధోరణులు చూసి రత్నవిభూషణుడు విస్తుపోయాడు. రత్నభూషణుడు మల్లన్న నేరమైన జీవితం గురించి, పరివర్తన చెందిన వైనం, పూర్వపరాలు విచారించాడు. అనంతరం మల్లన్నను పట్టి ఇచ్చిన లింగయ్యకు బహుమతి ఇవ్వకపోగా 4 సంవత్సరాల కఠిన కారాగార వాసం విధించాడు. మల్లన్నను వాణిజ్యాధికారిగా నియమిస్తున్నట్లు ప్రకటించాడు. ఆ పదవి ద్వారా వ్యాపారస్తుల ధరలను నియంత్రించవచ్చు. అప్పుడు మల్లన్న రాజు రత్నభూషణుడితో, మహారాజా, నేను మొదట నేరస్తుణ్ణి కావున నా నేరానికి తగిన శిక్ష విధించండి. ఆ శిక్ష అనుభవించిన తరువాత ప్రభుత్వ అధికారిగా పదవి స్వీకరించటానికి నాకెటువంటి అభ్యంతరము లేదు అన్నాడు. మల్లయ్య అభ్యర్థనకు రత్నభూషణుడు ఎంతో సంతోషించి అతడికి 6 నెలలు కఠిన కారాగార వాస శిక్ష విధించాడు. శిక్ష అనుభవించిన పిమ్మట మల్లన్న ప్రభుత్వాధికారిగా నియమితుడయ్యాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, రత్నభూషణుడు తన ప్రకటనకు తానే కట్టుపడకపోవటం వల్ల భవిష్యత్తులో అతడి ప్రకటనలకు విలువ ఉండదు. అంతేకాదు, నేరస్తులను పట్టివ్వడానికి ఎవరూ ముందుకు వచ్చే అవకాశం ఉండదు. రత్నభూషణుడికి ఆ మాత్రం పరిజ్ఞానం లేదా? ఇకపోతే మల్లన్న ప్రవర్తన మరీ వింతగా ఉంది. ఎందుకంటే రాజుగారు పదవి ఇవ్వజూపితే ఎవరైనా సరే వెనుక ముందు ఆలోచించకుండా స్వీకరిస్తారు. కానీ మల్లన్న శిక్షను కోరటం పిచ్చివాడి చేష్ట కాదా? ఇందులో మర్మం ఏమైనా ఉందా?
దీనికి సమాధానం తెలిసి చెప్పకపోయావో నీ తల 1000 ముక్కలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మొగలివనం గ్రామస్తులందరితో పాటు లింగయ్యకు కూడా మల్లన్న చాలా ఉత్తముడని తెలిసి అతడిపై హత్యా ప్రయత్నం చేయటం, ఆచూకీ తెలపడం అతని స్వార్థానికి పరాకాష్ట. మల్లన్నను పట్టి ఇవ్వడం ద్వారా దేశానికి మేలు చేయాలన్న ఉద్దేశం అతడికి ఎంతమాత్రం లేదు. కాబట్టి అతడు శిక్షార్హుడే. ఇకపోతే నేరస్తుడైన అధికారి తన అధికార పరిధిలోని నేరస్తులను శిక్షించాలంటే అతడిపై పడిన మచ్చ అడ్డు వస్తుంది. అటువంటి అధికారి ప్రజల విమర్శలకు గురికాక తప్పదు. తన నేరానికి తగిన శిక్ష అనుభవించడం ద్వారా అతడు ప్రజలందరికీ ఆదర్శప్రాయుడవుతాడు. అందుకే ప్రభుత్వాధికారి కాబోతున్న మల్లన్న ముందుగా శిక్షను కోరుకున్నాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.